హాయ్ అందరికీ ఆల్ టైమ్ కుకింగ్ రెసిపీస్కి స్వాగతం అండి. ఈరోజు మరొక కొత్త రెసిపీతో వచ్చేసాను. బాలామృతం పిండితో ఈజీగా ఇంట్లోనే సూపర్ టేస్టీ బిస్కెట్స్ అండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. బాలామృతం పిండిని తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇందుకోసం ముందుగా ఒక అర కప్పు బెల్లం తీసేసుకొని ఇలా ఒక గిన్నెలో ఇలా వేసేసుకోండి. ఒక బౌన్లో ఏదైతే వేసుకొని ఇలా నానబెట్టేసుకోండి. ఇది బాగా కరిగిపోయిన తర్వాత ఒక బౌన్ తీసేసుకొని ఇందులోకి బాలామృతం పిండి 2 కప్స్ వేసుకున్నామండి. ఇదే కప్పుతోనండి బెల్లం కూడా నానబెట్టిందాక అర కప్పు వరకు. 1 కప్పు మైదా పిండి వేసుకున్నాం. కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి, టేస్ట్ కోసం బాగుంటుంది కాబట్టి కొద్దిగా వేసుకోండి. తర్వాత ఇందులో ఒక 3 స్పూన్ల నెయ్యి వేసుకున్నామండి. మీ దగ్గర నెయ్యి లేకపోయినా ఆయిల్ అనేది బాగా హీట్ చేసేసి వేసేసుకోండి. ఇలా వేసేసుకొని ఇలా బాగా కలిపేసుకోవాలండి. ఇది మొత్తం బాగా కలిసేటట్టు బాగా కలిపేసుకోవాలి. సాల్ట్ అనేది చిటికెడే వేయాలండి, ఎక్కువ వేయకూడదు. ఇలా బాగా కలిపేసుకోవాలండి మొత్తం. ఇలా కలిపేసుకుని పిండి అనేది ఇలా మనం ముద్దలా చేసి ఇలా ముద్ద అవ్వాలండి. ఇలా పొడిగా చేసేది పొడి అయిపోవాలి. తర్వాత ఇందులోకి కొద్దిగా నువ్వులు వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇలా 1 స్పూన్ వరకు నువ్వులు వేసుకున్నాం. ఇందులోకి ఇలాచి ఇలా మెత్తగా చేసేసుకుని వేసుకుందామండి. ఇప్పుడు వాటర్ అనేది మనం సపరేట్గా వేయకూడదండి. మనం బెల్లం నానబెట్టేసుకున్నాం కదా, బెల్లం కరిగేంత వరకు పెట్టేసుకున్నాం కాబట్టి ఆ వాటరే వేసేసుకొని ఇలా బాగా కలిపేసుకోవాలండి. అర కప్పు బెల్లానికి 1/2 కప్పు నీళ్ళైతే సరిపోద్ది. వేసేసుకోండి, ఇలా బాగా కలిపేసుకోవాలి. టేస్ట్ అయితే తినే కొద్ది తినాలనిపిస్తుంది అంటే అంత బాగుంటాయి బిస్కెట్స్. ఇలా కలిపేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఇలా కలిపేసుకొని పెట్టేసుకున్నాం. తర్వాత స్టవ్ మీద ఒక బండి పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కేలోపు ఇందులో నుంచి కొద్దిగా తీసేసుకొని పిండి ఇలా చేస్తున్నానండి. ఇలా మొత్తం ఒక ముద్దలా చేసేసుకొని ఇలా ఒత్తేసుకోవాలండి చపాతీలాగా. కొద్దిగా మందంగా ఉన్నలాగా చూసుకోండి. ఇప్పుడు చాకు ఉంటే చాకుతో ఇలా కట్ చేసుకోవాలండి సైడ్లకి. లేకపోతే ఒక రౌండ్గా రావాలనుకుంటే మీరు ఏదైనా గిన్నె అయినా ఏదైనా గ్లాస్ అయినా తీసుకొని రౌండ్గా బిస్కెట్స్ లాగైనా కట్ చేసుకోండి. మా దగ్గర అయితే ఇలా కట్ చేసి ఉంది అండి, అందుకోసం కట్ చేస్తున్నాం. చిన్న చిన్న ముక్కల్లాగా ఉన్నా కానీ ఇంకా చాలా బాగుంటాయండి టేస్ట్. చూడండి, ఇప్పుడు ఇలా ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక సిమ్లో పెట్టేసుకొని వేసుకోండి. ఇలా వేసేసుకుని ఎమ్మటే తిప్పకండి, ఒక 2 నిమిషాల తర్వాత తిప్పండి. సిమ్లో పెట్టేసుకొని బాగా వేయించుకోండి, చాలా బాగుంటాయి. ఇలా మెల్లగా తిప్పేసుకోండి. చిన్న సైజులు చేసుకుంటే ఇంకా చాలా బాగా వస్తాయండి. చూడండి, తిప్పేసుకున్నాం కదా, ఇటు సైడ్ కూడా ఎర్రగా కాలిపోయిందండి. చూడండి, చిన్న సైజు అంటే ఇంకా చాలా బాగుంటాయండి. తిప్పేసుకోవడానికి కూడా చాలా ఈజీగా వస్తుంది.
ఇప్పుడు తీసేసుకుందాం. ఇలాగే అన్నీ తీసేసుకోవాలండి. ఇంత ఆయిల్ వేసుకొని ఇలా మీకు వేయించుకోవడం ఇష్టం లేకపోయినా మనం దోశ పెన్నమైనా చపాతీ పెన్నమ ఉంటుంది కదా, దానిపైన ఆయిల్ వేసేసుకొని మనం చపాతీలు కాల్చుకుంటాం కదా, అలా కాల్చుకున్నా కానీ బాగుంటాయండి. ఒకసారి ప్లీజ్ ఇలా ట్రై చేయండి. వేడిగా ఉన్నప్పుడు మెత్తగానే అనిపిస్తాయండి, చల్లారిన తర్వాత బాగా క్రిస్పీగా ఉంటాయి. చల్లారిన తర్వాత తినండి, చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ కామెంట్ చేయండి ఎలా ఉన్నాయో.